హలో అండి. అందరూ బాగున్నారా? ప్రపంచం ఇలా ఎందుకు మారుతోంది? రోజు మన కళ్ళ ముందు చాలా విషయాలు జరుగుతున్నాయి. కొన్ని మనం నమ్మేస్తాం, కొన్ని ఫార్వర్డ్ చేస్తాం, కొన్ని చూసి స్క్రోల్ చేస్తాం. కానీ వాటి వెనక అసలు కదా ఎంతమందికి తెలుసు? ఇది న్యూస్ ఛానల్ కాదు, ఇది పొలిటికల్ డిబేట్ కాదు. ఇక్కడ వాదనలు కాదు, ఆధారాలు మాట్లాడతాయి. గాసిప్స్ కాదు, లెక్కలు మాట్లాడతాయి. నవ్వుతూ, ఆలోచిస్తూ క్లిష్టమైన విషయాలను చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ బుర్ర కథలు. నా పేరు దీపు. మరి ఈ రోజు కేసు మొదలెడదామా? ఒకవైపు 4 ఏళ్లు చదివాడు. అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూస్, చివరికి జాబ్. మరోవైపు 30 సెకండ్ల రీలు, ఒక ఫోను, ఒక రింగ్ లైట్, అంతే. కానీ మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఒకరి అకౌంట్ లో 60,000, మరొకరి అకౌంట్ లో 6 లక్షలు. ఏదో తేడా కొడుతుంది కదా. మరి తప్పెవరిది? క్యాలిక్యులేటర్దా లేక మన ఆలోచనలదా? ఇంజనీర్ ఎక్కువ చదివాడు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎందుకు? అదే ఈ రోజు మన బుర్ర కథలోని టాపిక్. ఒక గేమ్ ఆడుదామా? నేను 4 ప్రొఫెషన్స్ చెప్తాను. ఎక్కువ ఎవరు సంపాదిస్తున్నారో మనసులో గెస్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంటెంట్ క్రియేటర్, స్టార్టప్ ఫౌండర్, ఐపీఎల్ కామెంటేటర్. గెస్ చేశారా? నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ కి ఒకే ఆన్సర్ లేదు. ఎందుకంటే మనం శాలరీ గురించి ఆలోచిస్తాం, మార్కెట్ మాత్రం వాల్యూ గురించి ఆలోచిస్తుంది. ఇక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, రోజుకి 8 గంటలు పనిచేస్తారు. మీ కంపెనీ మీ టైంకి డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక రీల్ చేస్తాడు, 30 సెకండ్స్. ఆ రీలు 1 కోటి మంది చూస్తారు. ఇప్పుడు బ్రాండ్ ఎవరికి ఎక్కువ డబ్బు ఇస్తుంది? 8 గంటలు పనిచేసిన ఇంజనీర్ కా లేక 1 కోటి మందిని చేరుకున్న క్రియేటర్ కా? మార్కెట్ ఆన్సర్ చాలా సింపుల్. టైం ని కాదు, అటెన్షన్ ని కోలుకుంటుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ రిచ్ గా కనిపిస్తారు. రియాలిటీ, వేలలో క్రియేటర్స్ ఉంటారు. వాటిలో కొంతమందే నిజంగా పెద్దగా సంపాదిస్తారు. ఇంజనీర్ కి ప్రతి నెల శాలరీ వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ లో బిగ్గెస్ట్ బాస్ ఎవరో తెలుసా? గూగుల్ సీఈఓ కాదు, ఇన్స్టాగ్రామ్ సీఈఓ కాదు, అల్గారిథం. అల్గారిథం అంటే ఒక ప్రిన్సిపల్ లాగా అనుకోండి. స్కూల్లో ఎవరైనా స్టేజ్ మీదకి పంపాలో ప్రిన్సిపలే డిసైడ్ చేస్తాడు కదా. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ ని ఎవరికి పంపించాలో అల్గారిథం డిసైడ్ చేస్తుంది. మీరు సూపర్ రీల్ చేసిన అల్గారిథం ఈ రోజు నువ్వు బెంచ్ లో కూర్చో అంటే కూర్చోవాలి. అంతే, గేమ్ ఓవర్. అల్గారిథం హ్యాపీ అయితే 100 మంది చూస్తారు, 100 మెంబర్స్ చూస్తారు, 1,00,000 మంది కూడా చూస్తారు, 10 లక్షల మంది కూడా చూస్తారు. అదే అల్గారిథం మూడ్ ఆఫ్ అయిందో, మీరు చేసిన రీలు మీరు, మీ అమ్మ, ఇంకా మీ ఫ్రెండ్, అంతే, అంతమందే చూస్తారు. వ్యూస్ తగ్గుతాయి, బ్రాండ్స్ బై బై, మనీ బై బై, ఇన్ఫ్లుయెన్సర్స్ వై? సో ఇన్ఫ్లుయెన్సర్ శాలరీస్ ని బాస్ డిసైడ్ చేయరు, అల్గారిథమే డిసైడ్ చేస్తుంది. అల్గారిథం మూడ్ లేకపోతే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కి రిస్క్, రివార్డు రెండు ఎక్కువే. అయితే ఫైనల్ వర్డిక్ట్, ఇంజనీరింగ్ వేస్ట్ కాదు, ఇన్ఫ్లుయెన్సింగ్ ఈజీ కాదు. ఒకరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, మరొకరు పీపుల్ అటెన్షన్ క్యాప్చర్ చేస్తారు. కానీ ఈ రోజు ప్రపంచం ఒక కొత్త రూల్ ఫాలో అవుతుంది. స్కిల్ ఉంటే మీరు వాల్యుబుల్, కమ్యూనికేషన్ ఉంటే మీరు అన్స్టాపబుల్. అందుకే ఇంజనీర్ అయితే కమ్యూనికేషన్ నేర్చుకోండి, ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఒక రియల్ స్కిల్ డెవలప్ చేసుకోండి. రెండు కలిస్తే అప్పుడు మార్కెట్ కూడా మీకు స్టాండింగ్ ఓవేషన్ చేస్తుంది. ఇది నా ఒపీనియన్ కాదు, మార్కెట్ ఒపీనియన్ కూడా. మీరేమంటారు? ఇంజనీరింగ్ ఫ్యూచర్ బెటర్ అంటారా లేక క్రియేటర్ ఫ్యూచర్ బెటర్ అంటారా? కామెంట్స్ రూపంలో తెలపండి.
థ్యాంక్ యూ.